అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మటన్ గీ రోస్టు బటర్ నాన్ అండి. అవి ఎలా చేయాలో చేసేటప్పుడు చూద్దామండి. అరకిలో మటన్ తీసుకున్నానండి. అది శుభ్రం చేసి పెట్టుకున్నాను. 2 విసులు వచ్చే వరకు ఉడకనియాలండి. అది ఇప్పుడు వేసుకొని కుక్కర్లో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు, కొద్దిగా నెయ్యి పోసుకుందామండి. గీ రోస్ట్ కాబట్టి నెయ్యి పోయాల్సి వస్తుందండి. ఈ మటన్ ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకుందామండి. నీళ్లు పోసుకున్న తర్వాత ఇప్పుడు బాగా కలుపుకొని ఇలా కలిపితే మటన్ గీ రోస్ట్కి బాగా ఉప్పు పట్టద్దండి. అన్నీ రుచికరంగా ఉంటుందండి. ఇప్పుడు కుక్కర్ మూత వేసుకొని పొయ్యి మీద పెట్టుకుందామండి. నేనైతే 2 విసులు వచ్చే వరకు ఉడకబెట్టుకుంటానండి. ఇప్పుడు నేను ఇంట్లో ఒక పొయ్యి ఉందండి, ఆ పొయ్యి మీద పెట్టుకున్నాను. ఇది ఉడికే లోపల మటన్ గీ రోస్ట్కి ఏమేమి మసాలా చేయాలో అది ఇప్పుడు రెడీ చేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి. కొద్దిగా మిరియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలండి, ఒక 5 ఎండుమిరపకాయలండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా వేంపుకోవాలండి. డ్రైగానే వేంపుకోవాలి, నూనె మట్టం వేయకూడదండి. ఇలా వేంపుకుంటుంటే ఈ మసాలా మంచి స్మెల్ వస్తుందండి. బాగా వేంపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకొని తర్వాత మిక్సీ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా వేగిపోయిందండి. తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. నేను ముందుగానే చెప్పినట్టు ఆరినాక మిక్సీ చేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నెయ్యి పోసుకొని ఒక 50 గ్రాములు ముంతమాడి పప్పు తీసుకొని నిన్నానండి నేను. అది వేసుకున్నాక బాగా వేంపుకోవాలండి. ఈ ముంతమాడి పప్పు బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలండి. అప్పుడే మటన్ గీ రోస్ట్కి బాగా సూట్ అవుతుందండి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయిందండి. తనిగా తీసి ఒక ప్లేట్లోకి వేసుకుందామండి. ఇప్పుడు ముందుగా ఏం పెట్టుకొని ఉన్నాను కదండి మసాలా, జీలకర్ర, మిరియాలు, ధనియాలు, మిరపకాయలు ఇవి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ చేసుకుందామండి. ఇంత లోపల మన మటన్ ఉడికిపోయిందండి. ఇప్పుడు తీసి చూద్దామండి, ఎలా ఉడికిందో చూద్దామండి. చూసారండి ఎలా ఉడికిపోయిందో చూడండి, మెత్తంగా ఉడికిపోయింది నాకైతే. ఇప్పుడు ముక్కలు తనిగా నీళ్ళు తనిగా తీసి పెట్టుకోవాలండి. ఆ నీళ్లు పారబోయకూడదండి. ఆ నీళ్లు మళ్ళీ దీంట్లోనే పోయాల్సి వస్తుందండి.
ఇప్పుడు ముక్కలు తనిగా నీళ్ళు తనిగా తీసుకున్నానండి. ఇప్పుడు ఏమేమి వేస్తానో చూద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి స్టవ్ పైన. ఈ ప్యాన్ వేడెక్కినాక మటన్ గీ రోస్ట్కి తగినంత నూనె పోసుకుందామండి. నూనె వేడెక్కిన తర్వాత మనము మటన్ ముక్కలు తనిగా తీసి పెట్టుకున్నాం కదండి, అది ఇప్పుడు వేసుకుందామండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ నూనెలోనే బాగా వేగాలండి ఈ మటన్ ముక్కలు. ఇది మటన్ గీ రోస్ట్ కాబట్టి ఇలా వేంపుకుంటే రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. అక్కడ తిన్న ఫీలింగే ఉంటుందండి, అంత రుచిగా ఉంటుందండి. ఇప్పుడు 4 రెబ్బలు కరేపాకు వేసుకొని బాగా వేగనిద్దామండి. అప్పుడే ఈ మటన్ గీ రోస్ట్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇప్పుడు ఇది బాగా వేగిపోయిందండి. ఈ మాత్రం వేగితే చాలండి. ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి మసాలా, ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకొని కలుపుకుందామండి. బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా ముక్కలకి బాగా పట్టుకునేటట్టు బాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలుపంగా మంచి రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయిందండి, బాగా కలిసిపోయిందండి. మటన్ ముక్కలో నుంచి నీళ్ళు తీసినాం కదండి, ఇప్పుడు ఆ నీళ్లు పోసుకుంటున్నానండి. నీళ్లు పోసుకున్నాక బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 20 నిమిషాలు బాగా ఉడకనియాలండి. ఈ నీళ్లు ఇంకిపోయేంత వరకు బాగా ఉడకాలండి. ఇప్పుడు ఇది ఉడికే లోపల పైన ఇంకొక మసాలా చేయాలండి. అది ఇప్పుడు తయారు చేసుకుందామండి. ఇప్పుడు దంచుకోవాలండి ఈ మసాలా. 3 లవంగాలు, 1 చెక్క పులుకు, 2 యాలకులండి. ఇప్పుడు దంచుకుంటున్నానండి. మెత్తంగా మెదగపడలేదండి, ఒక్కల ముక్కలు దంచుకుంటే చాలు. ఇప్పుడు ఈ ముక్కలలో నీరంతా వింకిపోయిందండి. చూసారా, ఇలా మెదిగితే చాలండి. ఇప్పుడు ఈ మసాలా పైన చల్లుకుంటున్నానండి. ఇది చల్లిన తర్వాత బాగా కలుపుకొని, ఇలా బాగా కలుపుకుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు ముందుగా ఏంపి పెట్టుకొని ఉన్నాం కదండి ముంత మాడిపప్పు, అది కలుపుకుందామండి ఇప్పుడు ఈ మటన్ గీ రోస్ట్కి.
ఇలా కలిపిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర సన్నంగా తరిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు అది చల్లుకుందామండి. ఈ కొత్తిమీర చల్లినాక ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి బాగా కలుపుకొని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు బటర్ నాన్కి పిండి కలపాలండి. ఆ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు ముందు అరకిలో మైదా పిండి తీసుకున్నానండి. ఇదంతా ఒక ప్లేట్లోకి పోసుకొని ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందామండి. ఒకసారి కలుపుకొని తర్వాత నెయ్యి పోసుకుందామండి. ఇది బటర్ నాన్ కాబట్టి నెయ్యి పోసుకుంటే బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఈ విధంగా నెయ్యి పోసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా ఉంట అయ్యేంత వరకు కలుపుకోవాలండి. చూశారు కదండి, ఈ విధంగా ఉండయిందండి. ఇలా బాగా కలుపుకున్నాక 1 గంట బాగా ఊరనిద్దామండి. చూడండి, మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు 1 గంట నానిపోయిందండి బాగా. ఇప్పుడు మూత తీసి చూసి ఉంటలు చేసుకొని బటర్ నాన్ చేసుకుందామండి. ఒకసారి బాగా పిసుక్కుందామండి. పిండి బాగా సాఫ్ట్గా ఉందండి. ఇప్పుడు ఉండలు చేసుకొని బటర్ నాన్ చేసుకోవటమేనండి. చూడండి, నేను ఇప్పుడు ఒకటి రుద్ది చూపిస్తున్నాను. ఉండ చేసుకున్న తర్వాత బాగా రుద్దుకొని కొద్దిగా పిండి చల్లుకొని రుద్దుకుందామండి. ఇలా ఫ్రెష్ చేస్తే సాఫ్ట్గా ఉంటుందండి. ఇలా రుద్దినాక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇలా మడుచుకున్న తర్వాత మళ్ళీ అదే పెట్టి మళ్ళీ బాగా బటర్ నాన్ షేప్లో రుద్దుకుందామండి. నేను ఒకటి చేసి చూపిస్తున్నానండి. ఇదే విధంగా మొత్తం పిండి చేసుకోవాలండి. బటర్ నాన్ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో రుద్దుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా రుద్దుకుంటున్నా. బటర్ నాన్ ఈ విధంగా రుద్దుకున్నానండి.
ఇలాగే అన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకుందామండి. చూసారండి, అన్నీ ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక్కొక్కటి పెనం మీద వేసుకొని బటర్ వేసుకొని కాల్చుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ఫ్యాన్ పెట్టుకున్నాను. ఫ్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా బటర్ వేసి ఇప్పుడు పెనుకి ఆ బటర్ బాగా అప్లై చేసినాక ఇప్పుడు ఈ బటర్ నాన్ వేసుకుందామండి. ఈ బటర్ నాన్కి బటర్ రెండు పక్కల అప్లై చేసి బాగా కాల్చుకోవాలండి. ఈ బటర్ నాన్కి బటర్ వేసి కాల్స్తేనే బాగుంటుందండి, నూనె వేస్తే బాగుండదండి. ఇలా బటర్ వేసి కాల్చుకుంటే రెస్టారెంట్లో తిన్నట్టు ఉంటుందండి. చూశారు కదండి, ఈ విధంగా బటర్ బాగా అప్లై చేస్తున్నానండి. ఎర్ర కలర్ వచ్చేంత వరకు అప్లై చేసుకొని బాగా కాల్చుకోవాలండి. అంతేనండి, అన్నీ ఇదే విధంగా కాల్చుకుంటే మన బటర్ నాను మటన్ గీ రోస్ట్ రెడీ అయిపోయినట్టండి. ఈ విధంగా మీరు ఒకసారి ఈ రెండు రెడీ చేసుకొని ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్లో చెప్పండి. అంతేనండి, రెడీ అయిపోయిందండి. తీసి పక్కన పెట్టుకొని టేస్ట్ చేయటమేనండి. చూశారు కదండి, నాకు ఈ విధంగా రెడీ అయిపోయిందండి. నేనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. సరే, ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.